ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో సింగూరు ప్రాజెక్టులోకి వరద వచ్చి చేరుతోంది. ఇన్ఫ్లో 1976 క్యూసెక్కులుండగా అవుట్ఫ్లో 633 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 29.917 టీఎంసీలుండగా ప్రస్తుత నీటి సామర్థ్యం 19.456 టీఎంసీలుగా ఉంది. మంచిర్యాల జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సింగరేణి ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. బెల్లంపల్లి రీజియన్లోని ఇందారం, శ్రీరాంపూర్, కళ్యాణికని, ఖైరిగూడ ఓపెన్ కాస్ట్ గనులోకి వరద నీరు చేరింది. దీంతో 20,000 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. అలాగే 2,30,000 క్యూబిక్ మీటర్ల ఓబీ మట్టి తరలింపునకు అంతరాయం ఏర్పడింది. మోటార్ల సాయంతో సింగరేణి అధికారులు నీటిని ఎత్తిపోస్తున్నారు. సింగరేణికి కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లింది. మంచిర్యాల జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సింగరేణి ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. బెల్లంపల్లి రీజియన్లోని ఇందారం, శ్రీరాంపూర్, కళ్యాణికని, ఖైరిగూడ ఓపెన్ కాస్ట్ గనుల్లోకి వరద నీరు చేరింది. దీంతో 20,000 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. అలాగే 2,30,000 క్యూబిక్ మీటర్ల ఓబీ మట్టి తరలింపునకు అంతరాయం ఏర్పడింది. మోటార్ల సాయంతో సింగరేణి అధికారులు నీటిని ఎత్తిపోస్తున్నారు. సింగరేణికి కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లింది. మంచిర్యాల జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సింగరేణి ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీనివాస్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో అయితే వాగులు వంగలు ఉప్పొంగి ప్రవహిస్తుండగా పదుల సంఖ్యలో అయితే గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో విస్తరించి ఉన్నటువంటి ఉపరితల గనుల్లోకి ఇటు భారీగా వరద నీరు చేరడంతో అయితే ఎక్కడికక్కడ బొగ్గు వెలుగుతీత పనులకు విఘాతం కలగా ఓబీ మట్టి తరలింపులకు అయితే అంతరాయం కలిగిన సందర్భాలు అయితే ఉన్నాయి. ఇటు బెల్లంపల్లి రీజియన్ లో ఉన్నటువంటి ఇందారం, శ్రీరాంపూర్, మందమరి, కళ్యాణికని ఓపెన్ కాస్ట్ గన్తో పాటు ఖైరిగూడ ఓపెన్ కాస్ట్ గన్నులోనైతే ఎక్కడికక్కడ బొగ్గు వెలుగుతీత పనులైతే నిలిపివేశారు సింగరేణి అధికారులు. ఇటు ఓపెన్ కాస్ట్ గన్నులోకి చేరినటువంటి వరద నీరుని మోటార్ల సాయంతో అయితే బయటికి తరలిస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి. మరోవైపు ఈ బెల్లంపల్లి రీజియన్ లో ఉన్నటువంటి 4 ఓపెన్ కాస్ట్ గనుల నుంచి కూడా రోజుకి 3 షిఫ్ట్లో 36,000 మెట్రిక్ టన్నుల బొగ్గు వెలికితీత పనులతో పాటు 2,30,000 క్యూబిక్ మీటర్ల ఓబీ మట్టి తరలింపును అయితే చేస్తా ఉంటారు ఇటు అధికారులు. గత 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో అయితే నిన్నటి వరకు ఇటు పుఫియా కోలియాడ్ లో ఉన్నటువంటి బొగ్గు ఉత్పత్తిని అయితే బయటికి అయితే తీశారు సింగరేణి అధికారులు. నిన్నటి నుంచి కంటిన్యూగా ఇటు వర్షాలు పడుతున్న నేపథ్యంలో అయితే ఈ 3 రోజుల వర్షాలతోటి పూర్తిగా సింగరేణికి అయితే కోట్లలో ఆస్తి నష్టం వచ్చిందనేసి చెప్పవచ్చు. మరోవైపు కొమరంభీం జిల్లాలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఇటు జిల్లా అధికారులు అయితే గ్రామాలలో డప్పు చాటింపులు దరువు వేయిస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి. మరోవైపు చింతనమానపల్లి మండలం దిందా గ్రామాన్ని ఆనుకొని ఉన్న వాగు గత 3 రోజుల నుంచి కూడా పూర్తిగా ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో కేతిన్ నుంచి పంట పొలాలకి వెళ్లినటువంటి 12 మంది కూలీలు కూడా నిన్నటి నుంచి కూడా వాగు అవతలి ఒడ్డున ఉన్న సందర్భాలు అయితే ఉన్నాయి. దాదాపుగా గత 3 రోజుల నుంచి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో అయితే పూర్తిగా ప్రాజెక్టుకి కొంత జలగలను అయితే సంతరించుకోగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి జలపాతాలు కూడా జాలువారుతూ కూడా ఇటు పర్యాటకులను అయితే ఆకర్షిస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి. మరోవైపు మరో 2 రోజుల పాటు వర్షాలు ఉన్న నేపథ్యంలో కూడా ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా అధికారులు సూచనలు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ శ్రీనివాస్.